దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమందు యోహాను సువార్త 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనము చదివిన తర్వాత ఒక వచనం పాట పాడుకొని వాక్యాన్ని మనము కంటిన్యూ చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనము. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకుంటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను. కీర్తన పాడుకొని వాక్యాన్ని విందాం. యాకోబు బావి కాడ యేసయ్యను చూచానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూచానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. దాపు చేరి నన్ను చూచి దాహమని అడిగాడమ్మా, దాపు చేరి నన్ను చూచి దాహమని అడిగాడమ్మా. నేనిచ్చు నీళ్లు నీకు ఎన్నడు దప్పిక కాదన్నాడే, నేనిచ్చు నీళ్లు ఎన్నడు దప్పిక కాదన్నాడే. యాకోబు బావి కాడ యేసయ్యను చూచానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నానమ్మా. అయ్యో నీ సమరయ స్త్రీని, మీరేమో యూదులాయే, మీకు మాకు ఏనాడైనా సాంగత్యము లేకపోయే. అయ్యో నీ సమరయ స్త్రీని, మీరేమో యూదులాయే, మీకు మాకు ఏనాడైనా సాంగత్యము లేకపోయే. నేనిచ్చు నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా, నేనిచ్చు నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా. చేద మీకు ఏమి లేదు, నీళ్లు నాకెట్టిస్తారయ్యా. చేద నీకు ఏమి లేదు, నీళ్లు నాకెట్లిస్తారయ్యా. యాకోబు బావి కాడ యేసయ్యను చూచానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూచానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. దాపు చేరి నన్ను చూచి దాహమని అడిగాడమ్మా, దాపు చేరి నన్ను చూచి దాహమని అడిగాడమ్మా. నేనిచ్చు నీళ్లు నీకు ఎన్నడు దప్పిక కాదన్నాడే, నేనిచ్చు నీళ్లు నీకు ఎన్నడు దప్పిక కాదన్నాడే. యాకోబు బావి కాడ యేసయ్యను చూచానమ్మా, ఎండవేళ ఎంతో ఒంటరిగా ఉన్నాడమ్మా. చదువుకున్నటువంటి లేఖన భాగమును దేవుడు దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. యోహాను సువార్త 4వ అధ్యాయము అనగానే సమరయ స్త్రీ యొక్క జీవితం గురించి వ్రాయబడి ఉంది. సమరయ స్త్రీ అనే మాట ఇందులో ఉంది. ఈ సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి బావి యొద్దకు రావటం మనం చూస్తాం.
ఈ బావి ఎవరిది? ఈ బావి ఎవరు త్రవ్వించినారు? ఎవరికిచ్చినారు? అనేది కూడా కొంత అర్థం కావడానికి నేను మీకోసమై 4వ వచనం కూడా చదువుతున్నాను. 4వ అధ్యాయము 4వ వచనం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన బావి దగ్గరనున్న యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. దేవుని వాక్యమైన బైబిల్ మనకు మనుషుల యొక్క జీవిత చరిత్రను జ్ఞాపకం చేస్తూ ఉంది. మనుషుల యొక్క జీవితాన్ని బయటపెడుతూ ఉంది. మనము ఎలా పుట్టినాము, మనం ఎలా పెరుగుతున్నాము, మనం ఎలా మరణిస్తున్నామో దాని గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక దినమందు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అని ఉంది. ఒక దినమందు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. మార్గమున వెళ్ళవలసి వచ్చాను. ఆయనే మార్గం. అవునా? యోహాను సువార్తలో రాయబడింది కదా 14:6లో యేసు చెప్పెను, నేనే మార్గము అన్నాడు. ఆయన మార్గమైన దేవుడు మార్గములో వెళ్తూ ఉన్నాడు. అది కూడా సమరయ మార్గమున అన్నమాట. సమరయ మార్గమున ఆయన వెళ్ళవలసి వచ్చాను. ఆయన పరము నుండి దిగొచ్చినాడు. ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు, సంచరించినాడు. 3.5 సంవత్సరాల జీవిత చరిత్ర లేదా ప్రయాణం మనం చూస్తాం. పగలంతా ప్రయాణం చేశాడు, రాత్రంతా ప్రార్థన చేసినాడు. యెరూషలేము, యూదయ, సమరయ, గలిలయ, నజరేతు, బెత్లెహేము, అవునా? ఇట్లా ఆ ప్రాంతాలన్నీ కూడా ఆయన సంచరించినాడు, ఆయన తిరిగాడు, వాక్యం బోధించినాడు, తన యొద్దకు వచ్చిన వారిని స్వస్థపరిచి పంపించినాడు, మరణించిన వారిని తిరిగి లేపినాడు. ఆయనే మరణించినాడు, ఆయనే తిరిగి లేచాడు కూడా. 5వ వచనం చూడగా యాకోబు తన కుమారుడైన యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చాను అన్నమాట. ఒక ఊరికి వచ్చినాడంట. ఏ ఊరు? ఆ ఊరంటే సమరయలోని సుకారను ఒక ఊరికి. సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చినాడు. ఆ ఊరి బయట బావి ఉంది. బావి ఎక్కడుంది? ఊర్లో ఉందా, ఊరు బయట ఉందా? ఊరు బయటనే బావి ఉన్నట్టుగా మనకు వాక్యం చెబుతుంది. ఉదయం లేవగానే అందరూ కూడా
ఆనాటి దినాల్లో కడవలి, ఇప్పటి వాళ్ళ బిందెలు కాదు, అవునా? స్టీల్ బిందెలు కాదు, ప్లాస్టిక్ బిందెలు కాదు, కడవలు లేదా దుత్తలు అంటారు కదా, మట్టితో తయారు చేసినట్టువి. రెబెకా కూడా ఏం చేసింది? ఎలియాజరు దాహమడగా కడవను దించి అనే మాట కనిపిస్తూ ఉంది. సరే, ఉదయము నుండి దాదాపుగా పనికి పోయేంత వరకు ఆ ఊరి వారందరూ కూడా ఆ బావి యొద్దకు వచ్చి నీళ్లు చేదుకొని ఇండ్లకు వెళ్ళేవాళ్ళు. సాయంకాలం కాగా పనికి వచ్చిన తర్వాత కూడా బావికి వచ్చి నీళ్లు చేదుకొని పోయేటువంటి వారు. అది కూడా యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న బావి. యాకోబు తన కుమారులు, యాకోబు తన మందలు తాగి తన కుమారునికి ఇచ్చాడంట ఆ బావి. అనగా తాను ప్రేమించిన యోసేపుకి ఇచ్చిన బావి అనే మాట వ్రాయబడి ఉంది. ఆనాడు బావులు ఉన్నాయి, ఈనాడు బోర్లు ఉన్నాయి. భూమిలో నుండి నీళ్లు బయటికి రావాలంటే బావులు త్రవ్వే వాళ్ళు, ఈనాడు బోర్లు వేస్తూ ఉన్నారు. దేవుడు భూమిలో నీళ్లు ఉంచాడు. సముద్రం ఉంది కానీ సముద్రపు నీళ్లు త్రాగడానికి వీలు కాదు, అవునా? ఎందుకు? సముద్రపు నీళ్లు ఉప్పు నీళ్లు, తాగడానికి వీలు కాదు. కాబట్టి దేవుడు భూమిలో నీళ్ళను ఉంచినాడు. ఆ నీళ్లు బయటికి రావాలంటే ఆ భూమిని ఏం చేయాలా? త్రవ్వాల, బండలు లేపాలి. లోతుగా త్రవ్వితే తప్ప నీళ్లు రావు. అది యాకోబు దాగాడు, యాకోబు కుమారులు దాగినారు, యోసేపుకి ఇచ్చినాడు. ఇప్పుడు యోసేపు కూడా ఎవరికి ఇచ్చినాడు బావి? ఇది సమరయులకు ఇచ్చెను అనే మాట కనిపిస్తుంది. ఆ వచనంలో అట్లా ఉంది అన్నమాట. సరే, 6వ వచనం చూడండి. 6వ వచనంలో అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను అని ఉంది. యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. యాకోబు బావి యొద్ద ఆయన కూర్చున్నాడు అని ఉంది. ఆయన అలసిపోయినాడు, ఆయన ఆకలిగా ఉన్నాడు, అవునా? అలసిపోయినాడు, ఆకలిగా ఉన్నాడు. ఆకలి కొని ఒక చెట్టుకాడికి పోయినాడు. దాని యందు ఏమైనా దొరుకుతాయేమో పోతే దాని మీద ఏమి కూడా కనిపించలేదు. ప్రభు అన్నాడు, ఇక నుండి నీ ఫలము ఎవరు తినకుందురుగా కంటే తక్షణమే ఆ ఏర్లు మొదలుకొని తల వరకు ఏమైపోయింది? చెట్టు ఎండిపోయాను. ఆయన అలసిపోయినాడు. ఆయన ప్రయాణం వల్ల అలసి అమరమున నిద్రించుచుండెను అనే మాటకు రాయబడింది. తన శిష్యులు తాను పడవలో ప్రయాణం చేస్తూ అలసి ఉన్న రీతిలోనే ఆయన అమరమున తలవాల్సి నిద్రపోవచ్చుండెను అని వాక్యం చెబుతుంది. ఒక మానవుడిగా ఆయన అలసిపోయినాడు, ఒక దేవుడుగా వేల మందికి ఆయన ఆహారము పెట్టగలిగినాడు. ఒక మనిషిగా ఆయన దాహంగా ఉన్నాడు, దేవునిగా అనేకుల దాహాన్ని తీర్చినాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను అని రాయబడి ఉంది. 12 గంటలు అయిందట. 12 గంటలు అంటే మధ్యాహ్నం అనగా 12 గంటలకు, ఆ తర్వాత 1 నుంచి సాయంకాలంలోకి అది వస్తుంది అనేది మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే శిష్యులు మాత్రము
భోజనం కొనడానికి వాళ్ళు ఊర్లోకి వెళ్ళి ఉండ్రి అనే మాట రాయబడి ఉంది. వాళ్ళు భోజనం కొనుక్కోవడానికి ఊళ్ళోకి వెళ్ళగా ఈయన మాత్రం బావి కాడ కూర్చున్నట్టుగా వాక్యం చెబుతుంది. వచనము 7. 7వ వచనంలో సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను అను. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకోవడానికి అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఒక్కతే నీళ్ళకు వచ్చిందంట. ఎన్ని గంటలప్పుడు నీళ్ళకు వచ్చింది? ఒకతే 12 గంటలప్పుడు. 12 గంటలప్పుడు ఎవరైనా నీళ్ళకు వస్తారా? నీళ్ళకు పోరు. పని ఉన్నోళ్ళు ఉదయం 6 నుంచి 9 వరకు నీళ్ళకు పోతారు. పని లేనోళ్ళు మాత్రమే టైం కానిచ్చి టైమున వాళ్ళు నీళ్లకు పోతారు. ఇది వాస్తవమా అవాస్తవం అంటే వాస్తవమే. పనున్నోడు మాత్రము ఏ టైం నీళ్ళు తెచ్చుకోవాలనో తెలుసు, ఎప్పుడు పనికి పోవాలనో తెలుసు, పనికి పోయించిన తర్వాత ఉడక ఎప్పుడు నీళ్ళు తెచ్చుకోవాలనో తెలుసు. పని లేనోళ్ళు మాత్రమే టైం మించిపోయిన తర్వాత నీళ్లకు వెళ్తారు. ఈమెకి ఏం పని ఉంది? ఏం పని లేదు. ఎవరో తెచ్చి పెడితే తినే రకం, అవునా? ఎవరో తెచ్చి పెడితే తినే రకం. అందుకోసమే తిన్నాక ఏం కావాలా? నీళ్ళు కావాలి కాబట్టి నీళ్లకు పోయింది. వచనం 8. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. 9వ వచనంలో ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఆమె నీళ్ళకు వచ్చింది, నీళ్లు చేదుకోయింది. తర్వాత ప్రభు అన్నాడు, నాకు దాహమునకు నీళ్ళిమ్మని అడిగినాడు. ఆ సమరయ స్త్రీ అంటుంది, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావు? మీరేమో యూదులు, మేమేమో సమరయులం. మీరేమో యూదులు, మేమేమో సమరయులం. యూదులకు సమరయులకు సాంగత్యము లేదు. యూదులు పెట్టింది సమరయులు తినాలి, యూదులు పోస్తే సమరయులు నీళ్లు తాగాలి. కానీ ఇక్కడ యేసుప్రభువు అంటున్నాడు, దాహమునకు నీళ్ళిమ్ము అని అడిగినాడు. అది కూడా సమరయ స్త్రీని అడిగినాడు, దాహమునకు నీళ్ళిమ్ము అని. ఆమె మంచి మాట చెప్పింది. యూదుడవైన నీవు నన్ను దాహమునకు నీళ్ళిమ్మని అడగడమా? సాధ్యమా? అసలు మీరు తాగుతారా? అవునా? మీరు తాగుతారా అసలు? ఎందుకంటే మీరు యూదులు, మీరు దేవుని పిల్లలు. మీరు పోస్తే మేము తాగాల, మేము పోస్తే మీరు తాగటం ఏమిటి? మంచి ప్రశ్న, అవునా? మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. మేము కలిసి ఉండడానికి వీలు కాదు. వచనం 10వ వచనంలో అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు అన్నాడు. దీన్ని ఎరిగినావు కదా? దేన్ని? నేను యూదుడని నీకు తెలుసు, నేను యూదుడనని నీకు తెలుసు, మీకు మాకు సాంగత్యం లేదని మీకు తెలుసు, నాకు తెలుసు. దీన్ని ఎరిగినావు,
దీన్ని ఎరిగిందా నువ్వు? నేనెవరో ఎరిగి ఉంటే గనుక, అవునా? ఆ మాట అట్లనే ఉంది చూడండి. నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో, నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు. నిన్ను దాహమునకు ఇమ్మని అడుగుచున్నవాడెవడో అది కూడా ఎరిగి ఉంటే కనుక నువ్వే ఆయన అడుగుదవు. ఆయన నీకు జీవజలము ఇచ్చును అని అన్నాడు. ఎరిగి ఉంటే అనే మాట మీద ఆగుదాం. ఎరిగి ఉంటే అనే మాట మీద వినండి. ఆయన ఉన్నాడు లోకములో, ఆయన ఉన్నాడు ప్రజల మధ్య, కానీ ఆయనను వారు ఎరగరు. వారు ఎరగరు. ఆమెతో మాట్లాడుతున్నవాడు ఆయనే అని ఆమె ఎరగదు. ఆయనే మనకు జీవజలం ఇచ్చువాడని ఆమె ఎరగదు. ఎరిగి ఉంటే బాగుండు, ఎరిగి ఉంటే బాగుండు. కొన్ని రెఫరెన్స్లు చెప్తాను, జాగ్రత్త వినండి. మొదటి అధ్యాయం చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 10 వచనంలో ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకొనలేదు అని ఉంది. అర్థమైంది మాట? ఆయన లోకములో ఉండెను, ఆయన లోకములో ఉండెను. నెక్స్ట్ మాట ఏమిటి? లోకం ఆయన మూలముగా కలిగెను. నెక్స్ట్ మాట, కానీ లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన ఎక్కడున్నాడు? లోకములో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ప్రజల మధ్య ఉన్నాడు. లోకము కూడా ఆయన మూలంగానే కలిగింది, అవునా? కనిపించే ఆకాశం, కనిపించే భూమి, కనిపించే సూర్యుడు, చంద్ర నక్షత్రాలు సమస్తము కూడా ఆయన మూలంగా కలిగాను. లోకమైన మూలం కలిగాను, కానీ లోకమాయనను తెలుసుకొనలేదు. లోకమాయనను తెలుసుకొనలేదు అంట. ఆయన దేవుడు, ఆయన వాక్కు, ఆయన పాలన, వీటి ప్రమోయం లేకుండా స్వతహా ఏది కూడా జరగలేదు. స్వతహా ఏది కూడా సృష్టింపబడలేదు. తనకై తానే సృష్టింపబడలేదు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి క్రీస్తును ఈ లోకము ఎన్నడూ ఎరుగదు. అది ఆయనకు, ఆయన సువార్తకు లేదా యుగాంతం వరకు ఒక శత్రువుగా మిగిలి ఉంటుంది అంతే. యుగాంతం వరకు కూడా ఒక శత్రువుగానే మిగిలి ఉంటుంది, కానీ ఆయనను ఏమాత్రము కూడా ఎరగకుండానే ఉంటుంది అనేది వాక్యము స్పష్టం చేస్తూ ఉంది. రక్షణ ప్రక్రియలో ఈ లోకం రక్షకునిగా గొప్ప శత్రువు. రక్షణ ప్రక్రియలో ఈ లోకం రక్షకునికి గొప్ప శత్రువుగా ఉంది అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడగా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడగా ఏం చెప్తుంది దేవుని వాక్యం? యాకోబు ఏం రాశాడు? 4:4లో, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అనే మాట ఉంది. ఎవడు ఈ లోకముతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు అని వాక్యం చెబుతూ ఉంది. శత్రువు అంట. యోహాను సువార్త 2వ అధ్యాయం 15 వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము
15వ వచనం రాయబడిన మాట చూడండి. 15వ వచనంలో 2:15లో తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనంటిని దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి చల్లివేసి పడద్రోసి వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. 17 కూడా చూడండి. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నిన్ను భక్షించునని రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకొనిది అనే మాట రాయబడింది. దేవుని ఇంటిని ఏం చేశారంట వీళ్ళంతా? వ్యాపారపు ఇల్లుగా చేసినారు. దేవుని ఇండ్లు అనగా దేవుని మందిరం. దేవుని మందిరంలో దేవుడు ఆరాధించబడాలి, కానీ అది వ్యాపారపు ఇండ్లుగా మార్చబడింది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయనను తెలుసుకోలేదు అనేది అర్థమవుతుంది. ఇంకా మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఇలాగా వాక్యం చెప్తున్న మాట చూడండి. 8వ అధ్యాయము 19వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 19వ వచనం మనం చూడగా 8:19లో వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా యేసు మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందరని వారితో చెప్పాను. లోకంలో వారందరంట కొడుక ఏమంట, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు అన్నప్పుడు ఆయన అన్నాడు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని కూడా ఎరిగి ఉందరు. ముందు నన్ను తెలుసుకోండి, అప్పుడు నా తండ్రి మీకు అర్థమవుతాడు. నన్ను తెలుసుకోకుండా నా తండ్రి మీకు అర్థం కావడం, అది వాళ్ళకి అర్థం కావడం లేదు. ఈయన దేవుడని అర్థం కావడం లేదు, కేవలమైన యేసపు కుమారుడని అర్థమైంది వాళ్ళకు. కానీ ఆయన దేవుడు అనేది తెలుసుకోవాలి, తెలుసుకున్నప్పుడే కదా అర్థమయ్యేది. దాన్ని గుర్తు చేశాడు. 9వ అధ్యాయం 30వ వచనం, యోహాను సువార్త 9వ అధ్యాయము 30వ వచనం చూడగా అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మీరు ఎరగకపోవుట ఆశ్చర్యమే, ఆయనను ఆయన నా కన్నులు తెరిచెను అనే మాట ఉంది. ఎంత ఘోరమో చూడండి. ఒక గుడ్డివాడు తెలుసుకున్నాడు ఆయనను, ఆయన దేవుడని తానే అన్నాడు. ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మీరెరగకపోవట ఆశ్చర్యమే, మీరు యూదులై ఉండి, మీరు పరిచయులై ఉండి కూడా ఆయన మీకు తెలుదా? అవునా, ఆయన మీకు తెలుదా? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అంటూ ఇట్లా అన్నాడు. 31వ వచనంలో దేవుడు పాపుల మనవి ఆలకింపడని మీరు ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్లు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనిరడని వారితో ఇది గుర్తుపెట్టుకోవాలి. పుట్టుగుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు మనం చూస్తున్నామా? లోకం పుట్టిన మొదలుకు ఇంతవరకు మనం ఎప్పుడు వినలే కదా, అవునా అంటూ ఇలా అన్నాడనమాట. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల, ఏమీ చెయ్యనేరడు. కాబట్టి ఈయన దేవుడు అన్నాడంతే. ఈయన దేవుడు, నేను ఎరుగుతున్నాను, నాకు తెలుసు ఈయన దేవుడు అని. ఎందుకంటే నా కళ్ళు ఆయన తెరిచినాడు, నా మనవి ఆయన విన్నాడు. మీరు ఎరగకపోట ఆశ్చర్యమే, అవునా?
తన సొంత ప్రజలే ఆయనను తెలుసుకోలేదని మనకు అర్థమవుతుంది కదా. దీన్ని అలా మనం గుర్తుపెట్టుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం చూడగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా అడుగుచున్నావు? 3.5 సంవత్సరాల నుంచి నాతో ఉన్నావే, ఇంకా అంటున్నాడు తండ్రిని చూపించు అంటున్నావే, ఇది విచిత్రంగా లేదా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, అంతే. నన్ను చూస్తే అయిపోయా, నా తండ్రిని చూసినట్టే. ఎందుకంటే నేను తండ్రి ఏకమై ఉన్నాము అని జ్ఞాపకము చేశాడు. తర్వాత అపోస్తుల కార్యం 13:27లో, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 27వ వచనం చూడగా, యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిది అనే మాట వ్రాయబడింది. ఆయన గురించి ప్రతి విశ్రాంతి దినమందు చదువుతున్నారు, కానీ ఆయన వారు గ్రహింపలేదు. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులు ఆయననైనను అనగా ప్రభు అయిన యేసుక్రీస్తునైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక, బాడీ ప్రజెంట్గా ఉంది, మైండ్ మాత్రం ఆబ్సెంట్గా ఉండడం వల్ల ఏమి చదువుతున్నారో ఏమి చెప్తున్నారో గ్రహించకపోతే కనుక ఇట్టనే ఉంటుంది, అంతేం లేదు. అవునా? ఇంతే ఉంటుంది, అంతే. ఏం పాడుతున్నాడో గ్రహించలేకపోతే, ఏమి చదువుతున్నారో గ్రహించలేకపోతే కనుక రాత్రంతా ఇని పగలన్నాడంటే ఏం కావాలంటే, అవునా? ధర్మశాస్త్రము ఇంతగా చదువుతుంటే, ధర్మశాస్త్రములో మోసే ప్రవక్తలు రాసిన మాటలు చదువుతుండగా ఆ వ్యక్తి వచ్చినాడు, కానీ వాళ్ళు గ్రహింపలేదంట. అట్టుంది పరిస్థితి, అవునా? ఎన్ని వారాల వాక్యం అంటే ఏముంది, మనసులో వాక్యం లేకపోతే? ఎన్ని ఏండ్లు వాక్యం అంటే ఏముంది, మనసులోకి దాన్ని తీసుకపోతే? మనసు మారడం లేదు, బుద్ధి మారడం లేదు, జీవితాలు మారడం లేదు. ఎన్నాళ్ళు, అవునా? ఏం చేశారు వాళ్ళు? ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చినారు. ఆయన యందు మరణం నాకు తగినది ఏదుగు లేదు, కనబడలేదు. ఆయన వాళ్ళు చంపారు, అవునా? వారు చంపారు అని వాక్యం చెబుతుంది. ఏం ప్రయోజనము, అవునా? యోహాను రాసిన మొదటి పత్రిక 3:6లో, యోహాను రాసిన మొదటి పత్రిక 3:6లో రాయబడిన మాట చూడండి. 3వ అధ్యాయం 6వ వచనం చదవగా, ఆయన యందు నిలిచి ఉండువాడెవడు పాపము చేయడు, పాపము చేయవాడెవడు ఆయన చూడను లేదు, ఎరగను లేదు అని వాక్యం చెబుతూ ఉంది. ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడును పాపము చెయ్యడు. ఆయన యందు అనగా క్రీస్తులో ఉండేవాడు పాపము చేయడు. పాపము చేయవాడెవడు ఆయనను చూడడు లేదు, ఎరగను లేదు. పాపం చేసేవాడు ఆయన తెలుసుకోలేడు, ఆయన అంటే ఎవరో తెలియదు. పాపములో మునిగి తేలేవానికి యేసుక్రీస్తు అంటే ఏమర్థమవుతుంది, అవునా? కాబట్టి ప్రభు అన్నాడు, ఆయన నిన్ను అడిగినాడే దాహమునికిమ్మని, ఆయన ఎవడో నీవు ఎరిగి ఉంటే కనుక నువ్వు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చును అనే మాట జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది.
ప్రియమైన వారులారా, ఇక్కడ మనం ఆగుదాము. మరి ఆయనను ఎరిగి ఉంటే చాలు, దేవునికి జీవజలాన్ని అనుగ్రహిస్తాడనే సంగతి వాక్యం చెబుతుంది. నీకోసమే ఆయన వచ్చాడు, నీకోసం ఆయన ప్రాణం పెట్టి సమాజబడి తిరిగి లేచినాడు. ఆ దేవుణ్ణి నువ్వు ఎరిగి ఉండాలి, నమ్మాలి. అప్పుడే కదా నీ జీవితం బాగుపడుతుంది, నువ్వు బాగుపడతావు. కాబట్టి ఆమె గుర్తించింది ఆయన యూదుడని, కానీ ఆయన దేవుడని గుర్తించలేకపోయింది. సమస్య అంతకనే వచ్చింది. మానవ పద్ధతులు, మానవ అలవాట్లన్నీ ఎరిగినాం, కానీ దేవుని పద్ధతి ఏందో మనం ఎరక పోవటమే ఆశ్చర్యం. కాబట్టి దేవుని వాక్యం చదవండి, అర్థం చేసుకోండి, వాక్యానుసారంగా జీవించుటకు మనము అన్ని విషయాల్లో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరమందు ఆసీనుడవై ఉన్న మా తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నా. ఇదివరకు కొన్ని విషయాలు మీ మాటలు చదువుకున్నాం, వాటిని దీవించి ఆశీర్వదించండి. ఎంతమందికి అర్థమైనయో వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయండి. అర్థం కాని వారు అర్థం చేసుకోవడానికి వారి మనస్సు తెరచుమని ప్రార్థన తండ్రి కృప చూపించి కరుణించి కనికరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అందరినీ దీవించి పంపండి. ఉచితమైతే మరలా ఈ విధంగా కలుసుకొని సంతోషించుటకు సహాయం చేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.